భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పొగిడిన తీరు విమర్శల పాలవుతోంది. ప్రధాని సహకారాన్ని ప్రశంసించడం తప్పు కాదు, కానీ అతిగా పొగడటమే ఎబ్బెట్టుగా ఉందని అధికార టీడీపీ నేతలు సైతం అభిప్రాయపడుతున్నట్టు సమాచారం. ఒకప్పుడు ప్రధాని మోదీని విపరీతంగా విమర్శించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్లేట్లు ఫిరాయించి విపరీతంగా పొగడ్డం తెలుగువారి ఆత్మగౌరవానికి భంగమే అనే వ్యాఖ్యలు బలంగా వినిపిస్తున్నాయి. చంద్రబాబు మార్క్ కుటిల కుతంత్ర రాజకీయాలపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ ఇప్పుడు చూద్దాం. ఏమైంది అలనాటి తెలుగు ఆత్మగౌరవం? ఏమైంది తెలుగు పౌరుషం? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కీలక మంత్రి లోకేష్లు వీటిని పక్కన పెట్టారా అన్న సందేహం ప్రజల్లో ఎందుకు వస్తోంది? ఒకప్పుడు మోడీ దేశానికే పనికిరారని తీవ్రంగా పరుష వ్యాఖ్యలు చేశారే, పర్వతం ఎవరికీ తలవంచదన్నారే, మేం భయపడతామా అని హోంకరించారే. మరి ఇప్పుడేమైంది? మరీ ఎంతగా లొంగిపోయినట్లు వీరు మాట్లాడడం ద్వారా తెలుగు వారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారన్న విమర్శను ఎందుకు ఎదుర్కోవలసి వస్తోంది? మోడీ కన్నా తానే సీనియర్ అని, ఆయన కన్నా టీడీపీ కార్యకర్త కూడా బెటర్ అని అప్పట్లో ఘాటుగా మాట్లాడిన చంద్రబాబే ఇప్పుడు మోడీకి తాను జైగొట్టడమే కాకుండా సభికులతో కూడా జేజేలు కొట్టించడం ఏమిటని అంతా విస్తుపోతున్నారు. భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవ సభలో ఇలాంటి సన్నివేశాలు రాష్ట్ర ప్రజలందరికీ కనిపించాయి. మోడీని ప్రశంసించడం తప్పు కాదు, కానీ మరీ అతిగా భజన చేసిన తీరులో మోడీని ఈ ముగ్గురు నేతలు తమను తాము తగ్గించుకోవడమే కాకుండా తెలుగువారి ప్రతిష్టను కూడా తగ్గించారే అన్నది చర్చగా ఉంది. దీనికి తోడు మాజీ సీఎం జగన్ పై అసత్యాలు యథాప్రకారం వీరు సాగించారు. కొబ్బరికాయ మేమే కొట్టాం, గుమ్మడికాయ మేమే కొట్టామని చంద్రబాబు అంటుంటే, అవును నిజమే, మధ్యలో పనులన్నీ జగన్ నేతృత్వంలోనే జరిగాయని వైసీపీ నేతలు బదులు చెబుతున్నారు. 2019 ఎన్నికలకు ముందు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొక్కుబడిగా శంకుస్థాపన చేసి వదిలేస్తే జగన్ ప్రభుత్వం మొత్తం అనుమతులన్నీ తీసుకొచ్చి భూసేకరణ చేసి ఆ తర్వాత శంకుస్థాపన చేసి ముందుకు తీసుకెళ్లింది వాస్తవం కాదా? ఈ విషయాన్ని ఎయిర్పోర్ట్ నిర్మాణం చేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త గ్రంథి మల్లికార్జునరావు 2023లో జరిగిన శంకుస్థాపన సభలోనే బహిరంగంగానే చెప్పారు కదా. బహుశా అందువల్లే ఈ ప్రారంభోత్సవ సభలో జిఎంఆర్ కు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా చేశారా అని మాజీ మంత్రి అమర్నాథ్ ప్రశ్నించారు. ఇలా చేయటం ఉత్తరాంధ్రకు అవమానం కాదా అని ఆయన అడుగుతున్నారు. జగన్ హయాంలో 80% నిర్మాణం జరిగిన భోగాపురం ఎయిర్పోర్టు తన ఘనతని చెప్పుకుంటున్న చంద్రబాబు కుప్పంలో విమానాశ్రయం కట్టి అంతర్జాతీయ నగరాలకు అనుసంధానం చేస్తానన్నారుగా, అది ఎక్కడి దాకా వచ్చిందని పలువురు వ్యంగ్యంగా ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ ఇంకో మాట చెప్పాలి. భోగాపురం ఎయిర్పోర్ట్ తోనే ఉత్తరాంధ్ర పరిస్థితి మారిపోతుందని ఎవరైనా చెబితే అది అతిశయోక్తి అవుతుంది. ప్రస్తుతం నగరంలో ఉన్న ఎయిర్పోర్ట్ బదులు కొత్తది నిర్మించారు, అంతవరకు ఓకే, అందరూ స్వాగతిస్తారు. కానీ దానితోనే అంతా అయిపోతుందా? ప్రస్తుతం విశాఖ నగరం నుంచి సాగుతున్న విమానయానం ఇకపై భోగాపురం నుంచి జరుగుతుంది. ట్రాఫిక్ పెరిగితే మరికొన్ని విమానాలు రావచ్చు, కానీ ఇప్పటికిప్పుడు హైదరాబాద్ తదితర పెద్ద నగరాలతో పోల్చుకునే పరిస్థితి ఉండకపోవచ్చు. ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఆగిపోవడమే కాదు, రివర్స్ వలసలు జరుగుతాయని చంద్రబాబు వంటి సీనియర్ నేత చెబుతుంటే వినేవారి చెవిలో పూలు పెడుతున్నారన్న భావన కలగదా? అదే నిజమైతే ఆయనే కదా సుదీర్ఘకాలం ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్నది. మరి ఎంతకాలం వలసలు జరుగుతున్నా ఆయన పట్టించుకోలేకపోయారా అని ఎవరైనా అడిగితే జవాబు దొరకదు. ప్రధాని మోడీని ప్రశంసించడాన్ని ఎవరూ ఆక్షేపించరు. అది మరీ అతిగా ఉందని టీడీపీ మద్దతుదారులే వ్యాఖ్యానిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ మరో అడుగు ముందుకు వేసి మోడీని ఎవరో దూషించారట, ఆయన గుండె కదిలిపోయిందట, కన్నీళ్లు వచ్చాయట. ఇదంతా సినిమాటిక్ కనిపించడం లేదు. మోడీపై అంత ప్రేమ విశ్వాసం ఉంటే 2019 ఎన్నికల సమయంలో ఎందుకు మోడీని వదిలి కమ్యూనిస్టులతో కలిసి ప్రయాణం చేశారు? మోడీ కన్నా బీఎస్పీ అధినేత్రి మాయావతే గొప్పవారన్నట్లుగా వ్యవహరించారే, అవన్నీ ఎందుకు? చంద్రబాబు అప్పట్లో మోడీని అనరాని మాటలు అంటున్నప్పుడు ఒక్కసారైనా అది తప్పు అని ఖండించలేదే. కొందరు మరో సంగతి ప్రస్తావిస్తున్నారు. తన తల్లిని దూషించారంటూ ఎవరిపైన పవన్ ఆరోపించారో, క్షమించబోనని హెచ్చరించారో వారితోనే చట్టపట్టాలు వేసి తిరుగుతున్నారు కదా అంటూ కొందరు గుర్తు చేస్తున్నారు. ఓకే, మోడీకి మద్దతు ఇవ్వచ్చు, కానీ కన్నీళ్లు పెట్టుకున్నానంతగా చెబితే వినే జనానికి ఎబ్బెట్టు అనిపించింది. ఇక లోకేష్ ఒక వ్యాఖ్య చేశారు. గుజరాత్లో బీజేపీనే 25 ఏళ్లుగా అధికారంలో ఉంది కనుక అభివృద్ధి జరుగుతోందట, అందువల్ల ఏపీలో కూడా ఎన్డీఏనే గెలిపించాలని ఆయన అంటున్నారు. ఇదే సూత్రం ఏ పార్టీకైనా వర్తిస్తుంది కదా. గత టర్మ్లో అధికారంలో ఉన్న వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే జగన్ ప్రారంభించిన ఓడరేవుల నిర్మాణం పూర్తయ్యేది కదా. 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలోనే ఉండేవి కదా. పరిశ్రమల పేరుతో రూపాయికే ప్రభుత్వ భూములను కార్పొరేట్ సంస్థలకు తెలుగుదేశం పెద్దలు తమ అనుంగులకే ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు కదా. అన్నిటికీ మించి రెడ్ బుక్ పేరుతో అరాచకాలకు ఛాన్స్ ఉండేది కాదు కదా.
మాజీ మంత్రుల ఇళ్లపై దాడులు జరిగేవి కాదు కదా, అక్రమ కేసుల సమస్య ఉండేది కాదు కదా, మహిళను వివస్త్రం చేసినటువంటి ఘటనలకు అవకాశం వచ్చేది కాదు కదా, ఇలా అనుకోవచ్చు కదా అని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యం అన్న సంగతి గుర్తుంచుకోవాలి. ఒకప్పుడు గుజరాత్కి అన్నీ తీసుకువెళ్తారా అని ప్రశ్నించారు. ఆంధ్ర అభివృద్ధి చెందుతుంటే మోడీ అసూయ పడుతున్నారని ధ్వజమెత్తేవారు. ఇప్పుడేమో మోడీనే అంతా ఏపీకి చేసేస్తున్నారని అంటున్నారు. దేన్ని నమ్మాలి? ఏది ఏమైనా అతి సర్వత్రా వర్జేత్ అంటారు. ఈ నేపథ్యంలోనే సిబిఐ మాజీ డైరెక్టర్ ఎం నాగేశ్వరరావు ఒక వ్యాఖ్య చేస్తూ చంద్రబాబు తన స్థాయిని తగ్గించుకొని మోడీని పొగుడుతున్నారని, ఈ రకంగా పతనం మంచిది కాదని, తెలుగువారి ఆత్మగౌరవాన్ని చంద్రబాబు దిగజార్చుతారా అంటూ కామెంట్ చేశారు. సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ సూటిగానే గౌరవాన్ని తాకట్టు పెట్టినట్లుగా చంద్రబాబు తదితర ప్రభృతులు మాట్లాడారని విమర్శించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ మంచిదే, ఎయిర్ బస్ బాగానే ఉంటుంది, కానీ ఎర్ర బస్ ఎక్కేవారు కూడా ఎయిర్ బస్ ఎక్కేలా చేయగలిగితే అభివృద్ధి అవుతుంది తప్ప కేవలం బడాబాబుల కోసమే ఎయిర్పోర్ట్ కాకూడదన్నది నిష్ఠుర సత్యం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.